హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. ఈ వీడియోలో మీకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆమోదించిన జాబ్స్ని ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. దాదాపుగా 6,429 జాబ్ వేకెన్సీస్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేయడం జరిగింది. మనకు టీఎస్పీఎస్సీ కావచ్చు, లేకపోతే ఇతర బోర్డులు ఏవైతే నియామక బోర్డులు ఉన్నాయో వాటిని ఆ జీవోస్లో డైరెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ 6,429 వేకెన్సీస్ అనేటివి జీవోస్ ద్వారా అప్రూవ్ అయిన వేకెన్సీస్. సో మనకు ఈ 2020 సంవత్సరంలో కావచ్చు, లేకపోతే 2021లో కావచ్చు, ఈ 2 ఇయర్స్లో ఈ వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయబోతూ ఉన్నారు. సో మనకు ఇప్పుడు నేను అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా. సో 6,429 వేకెన్సీస్ అనేటివి ఆ కేటగిరీ వైజ్ ఏమేమి ఉన్నాయనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా మనకి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన జాబ్ నోటిఫికేషన్ ఏంటంటే, మనకు మొన్న రీసెంట్గా వచ్చిన పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే 93 మేనేజర్ పోస్టులు ఉన్నాయి చూడండి. మనకు టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలోనే మనకు 16 నుంచి 16th మార్చ్ నుంచి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేటివి తీసుకోబోతూ ఉన్నారు. సో అందులో మనకు 79 సివిలు, అలాగే మెకానికల్ వచ్చేసి 8 పోస్టులు మెకానికల్, అలాగే ఎలక్ట్రికల్ వచ్చేసి 4 పోస్టులు, ఈసీ వచ్చేసి 3 పోస్టులు, అలాగే సిఎస్సి వచ్చేసి 1 పోస్టు. ఇవి ఎందులో ఫిల్ చేయబోతూ ఉన్నారంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏదైతే ఉందో మనకు హెచ్ఎండబ్ల్యూ మెట్రోపాలిటన్ వాటర్ సప్లైస్ అండ్ సేవరేజెస్ సప్లైస్ బోర్డ్ ఏదైతే ఉందో దాంట్లో ఈ 93 వేకెన్సీ అనేవి ఫిల్ చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు 16 తారీఖు నుంచి వీళ్ళు అందుబాటులో తీసుకురాబోతూ ఉన్నారు. సో దీనికి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్ కూడా రావడం జరిగింది. దీని తర్వాత మనకి ముఖ్యంగా నేను గత వీడియోస్లో కూడా చేయడం జరిగింది, మనకు అసిస్టెంట్ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, అసిస్టెంట్ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీస్ వచ్చేసి 8 వేకెన్సీలు, అలాగే అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన డెవలప్మెంట్ ఆఫీసర్ సంబంధించిన వేకెన్సీస్ 4 వేకెన్సీస్, అంటే మొత్తంగా 12 వేకెన్సీస్ కూడా మనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇది కూడా టీఎస్పీఎస్సీ మనకు నోటిఫై చేయాలన్నమాట. సో టీఎస్పీఎస్సీ దీనికి నోటిఫై చేయాలి, అంటే నోటిఫికేషన్ వేయాలి. ఆ రోస్టర్ పాయింట్స్ ప్రకారంగా, జోనల్ వైజ్ ప్రకారంగా ఎలా వేస్తారు, మల్టీ జోనల్ లేకపోతే ఎలా వేస్తారు అనేది కూడా టీఎస్పీఎస్సీ ఇంకా నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత మనకు ఈ యొక్క ప్రాథమిక సమాచారం బట్టి అయితే ఇంతవరకు అయితే మనకు 12 వేకెన్సీస్ అనేవి నోటిఫై చేయబోతూ ఉన్నారు. అలాగే మనకు 164 వేకెన్సీస్ అనేటివి ఎందులో నోటిఫై చేయబోతూ ఉన్నారంటే, మనకు అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉంటారో అందులో తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో, బెటాలియన్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాంట్లో 164 వేకెన్సీస్ అనేవి మనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందనమాట. ఇవి పోలీస్కి సంబంధించిన వేకెన్సీస్. ఇందులో ఇన్స్పెక్టర్ వచ్చేసి ఒక వేకెన్సీ, అలాగే మనకు ఎస్ఐ వచ్చేసి 3 వేకెన్సీలు, మనకు ఏఎస్ఐ వచ్చేసి 8 వేకెన్సీలు, అలాగే మనకు హెడ్ కానిస్టేబుల్ వచ్చేసి 20 వేకెన్సీస్, పోలీస్ కానిస్టేబుల్ వచ్చేసి మనకు 132 వేకెన్సీలు. అలాగే మొత్తంగా చూసుకుంటే మాత్రం 164 వేకెన్సీస్ అనేవి మనకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఈ 164 వేకెన్సీస్ అనేవి వాళ్ళు భర్తీ చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించిన జీవో కూడా మనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది, రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మనకు ఒక నోటిఫికేషన్ అనేది పెండింగ్ ఉందన్నమాట. సో అది ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది నేను రిలీజ్ చేసినప్పుడు మీకు చెప్తాను. బట్ ఓవరాల్గా ఏంటంటే మనకు క్లియర్ ఐడియా ఉంటుందన్నమాట. ఈ వీడియో ద్వారా ఏంటంటే మనకు క్లియర్ ఐడియా ఏంటంటే రాబోయే రోజులలో ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది క్లియర్ కట్గా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అలాగే మనకు హోమ్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ సంబంధించిన హోమ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో కోర్ట్స్ అన్నమాట, కోర్టులో సంబంధించిన వేకెన్సీస్. కోర్టులో అంటే మనకు హైకోర్ట్స్ ఉంటాయి కదా, డిస్ట్రిక్ట్ కోర్ట్స్, సెషన్ కోర్ట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో 183 వేకెన్సీస్ అనేవి మనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందనమాట. ఇందులో మనకు ఏంటంటే జాయింట్ రిజిస్టార్ 1 పోస్టు, డిప్యూటీ రిజిస్టార్లు 3 పోస్టులు, అసిస్టెంట్ రిజిస్టార్ 10 పోస్టులు, సెక్షన్ ఆఫీసర్ 50 పోస్టులు అనమాట. సో ఇక్కడ సెక్షన్ ఆఫీసర్ అంటా ఉన్నారు కాబట్టి మనకు సెక్షన్ ఆఫీసర్కి దాదాపుగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో 50 పోస్టులు వాళ్ళు నోటిఫై చేయబోతూ ఉన్నారు. 183లో మనకు సెక్షన్ ఆఫీసర్ 50 పోస్టులు. నేను చదువుతాను, మీరు ఒకసారి క్లియర్గా మీరు
అబ్జర్వ్ చేయండి. అలాగే మనకు ప్రైవేట్ సెక్రటరీ, కోర్ట్ మాస్టర్ ఉంటారు కదండి, 11 పోస్టులు. డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్ 12 పోస్టులు. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ 24 పోస్టులు. ఎగ్జామినర్ 3 పోస్టులు. డ్రైవర్ 30 పోస్టులు. రికార్డ్ అసిస్టెంట్ 39 పోస్టులు. అంటే మొత్తంగా చూసుకుంటే 189 పోస్టులు, 183 పోస్టులను వాళ్ళు భర్తీ చేయబోతా ఉన్నారు. అది కూడా కోర్ట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో భర్తీ చేయబోతా ఉన్నారు. మనకు ముఖ్యంగా చూసినట్టయితే టీచర్కి సంబంధించిన జాబులు వచ్చేసి మనకు రెసిడెన్షియల్ స్కూల్స్లో మనకు భర్తీ చేయబోతా ఉన్నారు. మనకు ఈ మహాత్మా గాంధీ, జ్యోతిబా పూలే ఏవైతే ఉంటాయో, మహాత్మా జ్యోతిబా పూలే, నేను గాంధీ అంటున్నా, మహాత్మా జ్యోతిబా పూలే ఏవైతే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో, బీసీకి సంబంధించిన రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో దాంట్లో 1698 వేకెన్సీస్ అనేవి మనకు భర్తీ చేయబోతా ఉన్నారు. దీనికి కూడా ఈ 1698 వేకెన్సీస్ అనేది టీఎస్పీఎస్సికి ఇవ్వలేదండి. వాళ్ళు సపరేట్ ఒక బోర్డు ఉంటుంది కదా, తెలంగాణ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏదైతే ఉంటుందో దానికి అప్పచెప్పడం జరిగిందనమాట. దాంట్లో మనకు ఏ పోస్టులు అనేది నేను ఇప్పుడు చదువుతాను. ప్రిన్సిపల్ 36 పోస్టులు. టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ వచ్చేసి మనకు 1071 పోస్టులు. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ వచ్చేసి 119 పోస్టులు. లైబ్రేరియన్ 119 పోస్టులు. క్రాఫ్ట్, ఆర్ట్, మ్యూజిక్ వచ్చేసి 119 పోస్టులు. స్టాఫ్ నర్సులు 119 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి 110 పోస్టులు. జూనియర్ అసిస్టెంట్ 5 పోస్టులు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ టీజీటీ కావచ్చు సపరేట్ సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది కాబట్టి మనకు 1071 పోస్టులు ఉంటాయి. మనకు ఇంకా దీన్ని బ్రేక్ చేయలేదన్నమాట, ఏ సబ్జెక్ట్కి ఎంతమంది టీచర్లు కావాలని చెప్పి అది నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మనకు లైబ్రేరియన్, ఆ లైబ్రరీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ మనకు బీపీఎడ్ వాళ్ళు ఉంటారు కాబట్టి సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ మీకు క్లియర్ ఐడియా ఉంటుంది. మనకు ఈ నోటిఫికేషన్ కూడా రాబోయే రోజుల్లో వస్తుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీకు కొంతవరకు మేలు చేకూరే అవకాశం ఉంటుంది. అలాగే మనకు నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ అయితే అంటే జాబ్స్కి సంబంధించిన ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన జాబ్స్ వచ్చేసి 504 వేకెన్సీస్ అనమాట. అది కూడా ఎందులో అంటే సెషన్స్ కోర్ట్ అండ్ ఫాస్ట్ ట్రాక్ సెషన్స్ కోర్టులు ఉంటాయి. మనకు పోక్సో యాక్ట్ వచ్చింది కదండి, చిల్డ్రన్స్ మీద పోక్సో యాక్ట్ అనేది వచ్చింది. దాని తర్వాత మనకు త్వరితగతిన ఈ యొక్క ఏవైతే నేరాలు ఉంటాయో వాటిని సాల్వ్ చేయడానికి సెషన్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని మనకు సుప్రీంకోర్టు ద్వారా వాటిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. దాంట్లో 504 వేకెన్సీస్ అనేవి వీళ్ళు అప్రూవ్ చేశారు. సో అందులో వచ్చేసి మనకు సీనియర్ సూపరింటెండెంట్ 36 పోస్టులు. సీనియర్ సూపరింటెండెంట్ 36 పోస్టులు. అలాగే మనం ఇంకా చూడొచ్చు, మనము జూనియర్ స్టెనో 36 పోస్టులు. అలాగే సీనియర్ అసిస్టెంట్ 36 పోస్టులు. అలాగే జూనియర్ అసిస్టెంట్ 72 పోస్టులు. టైపిస్ట్ 72 పోస్టులు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు జూనియర్ అసిస్టెంట్ మనకు డిగ్రీ ఉండాలి, టైపింగ్ ఉండాలి. టైపిస్ట్ డిగ్రీ ఉండాలి, టైపింగ్ ఉండాలి. స్టెనో టైపింగ్ ఉండాలి, మనకు స్టెనోగ్రఫీ తెలిసి ఉండాలి. అలాగే అటెండర్ 144 పోస్టులు. అలాగే డ్రైవర్ 36 పోస్టులు. దాదాపు చూసుకున్నట్లయితే మనకు 504 వేకెన్సీస్ అనేవి వాళ్ళు రాబోయే కాలంలో నోటిఫై చేయబోతా ఉన్నారు. దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు త్వరలోనే రాబోతూ ఉంది. అలాగే మనకు లాకి సంబంధించిన అయితే లాయర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా ఇందులో అవకాశం కల్పించడం జరిగింది. 36 పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అలాగే 36 డిస్ట్రిక్ట్ జడ్జిలు, అంటే ఇవి కొత్తగా ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. 36 ఫాస్ట్ ట్రాక్ సెషన్స్ కోర్టులు వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనకు ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు మరియు డిస్ట్రిక్ట్ జడ్జిలను కూడా ఇందులో నియమించబోతా ఉన్నారు. అలాగే మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి లాకి సంబంధించిన నోటిఫికేషనే. సో మనకు ఈ ఎవరైతే లా చదువుతున్న వాళ్ళు కావచ్చు, కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో మనకు లా డిపార్ట్మెంట్ సంబంధించి 267 వేకెన్సీస్ని మనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. అందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వచ్చేసి 4, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వచ్చేసి 16 మంది, అలాగే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వచ్చేసి 101 మంది, అలాగే ఏవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వచ్చేసి 1, లీగల్గా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటారు కదండి, లీగల్ డిపార్ట్మెంట్ సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జనరల్. సో జనరల్ అంటే మనకు పేమెంట్స్కి సంబంధించిన కావచ్చు, మెయింటెనెన్స్, రికార్డ్ మెయింటెనెన్స్ కావచ్చు, మనకు వాళ్ళకు అపాయింట్మెంట్స్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటారు కదా, దానికి సంబంధించిన 1. సో ఇది డిగ్రీ క్వాలిఫికేషన్ బేసిస్ మీద ఉంటుంది. అలాగే సూపరింటెండెంట్ 2, అలాగే సీనియర్ అసిస్టెంట్లు 3. సో ఇలా చూసినట్టయితే మనకు డిగ్రీ బేసిస్ మీద మనకు చాలా జాబ్ నోటిఫికేషన్స్ అనేది మనకు 6,429 వేకెన్సీస్లో మనకి డిగ్రీ సంబంధించిన వేకెన్సీస్ దాదాపుగా
సగం ఉన్నాయి. సో మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్గా మీకు మేలు చేకూరే అవకాశం అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకు ఈ 267 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 13 వేకెన్సీస్ అనేవి మనకు ఎందులో అంటే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. సో మనకు ఏదైతే డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఏదైతే ఉంటుందో తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ఫ్యాక్టరీస్కి సంబంధించిన విభాగంలో 13 వేకెన్సీస్ అనేవి నోటిఫై చేయబోతా ఉన్నారు. ఇందులో మనకు ఇది ఫ్యాక్టరీస్కి సంబంధించిన జాబ్ అనమాట. ఇందులో ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఇది. సో ఇందులో మనకు జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 11 జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ అనమాట. సో 11. అలాగే జూనియర్ స్టెనో వచ్చేసి 1. సో అలాగే మనకు అసిస్టెంట్ డ్రాఫ్ట్మెన్ అంటే అటెండర్ లాగా అనమాట. డ్రాఫ్ట్మెన్ అంటే కూలీ పని చేస్తారు చూడండి వాళ్ళు అనమాట. సో అది వచ్చేసి మనకు ఒకరనమాట. సో చూసినట్టయితే 13 వేకెన్సీస్ అనేది మనకు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్లో నోటిఫై చేయబోతా ఉన్నారు. సో అంటే నోటిఫికేషన్ రిలీజ్ కావాలి, ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. సో ఇక్కడ మనం చూసినట్టు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ 11. సో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది, మీకు టైపింగ్ వచ్చి ఉండాలి, లోవర్ టైపింగ్ వచ్చి ఉండాలి కాబట్టి. సో అది కూడా ఇందులో మనకి ఇది కూడా టీఎస్పీఎస్సీ భర్తీ చేయబోతా ఉంది. సో మనకు టీఎస్పీఎస్సీకి దీన్ని అప్పగించడం జరిగింది అనమాట. జీవోలో క్లియర్ మెన్షన్ చేస్తారు టీఎస్పీఎస్సీ షుడ్ ఫిల్ దీస్ అబోవ్ వేకెన్సీస్ అని చెప్పి. సో టీఎస్పీఎస్సీ ఏం చేస్తుందంటే అన్ని వేకెన్సీస్ అన్నీ ఇప్పుడు ఏవైతే 6,429 వేకెన్సీస్ ఉన్నాయో దాంట్లో కొన్ని మెజారిటీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్ అన్నిటినీ మనకు అంతకుముందు నోటిఫై చేసిన గ్రూప్ 4 లాగా నోటిఫై చేస్తారా లేదా మనకు చూడాలి. అలాగే మనకు 15 వేకెన్సీస్ ఇందులోనే మనకు ఈ ఏదైతే ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్లో మొత్తం 28 వేకెన్సీస్ ఉన్నాయి. సపరేట్గా 2 జీవోస్ విడుదల చేయడం జరిగింది. 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి 15 వేకెన్సీస్ మళ్ళీ ఇంకో జీవోలో మెన్షన్ చేశారు. అసిస్టెంట్ కమిషనర్ అండి. అసిస్టెంట్ కమిషనర్ వచ్చేసి 7 వేకెన్సీస్. అలాగే సీనియర్ స్టెనో వచ్చేసి 3 వేకెన్సీలు. అలాగే జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి మళ్ళీ చూడొచ్చు మీరు జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 5 వేకెన్సీస్. సో మనకి ఇంతకుముందు జూనియర్ అసిస్టెంట్ 11 వేకెన్సీస్ నోటిఫై అంటే ఆ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి 5 వేకెన్సీస్. ఇలా చూసినట్టయితే 16 జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ మనకు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్లోనే రాబోయే రోజుల్లో ఫిల్ చేయబోతా ఉన్నారు. అలాగే నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఫైర్ డిపార్ట్మెంట్ అనమాట. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఫైర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు ఈ 33 వేకెన్సీస్ అనేవి వీళ్ళు ఫిల్ చేయబోతా ఉన్నారు. ఇందులో 33 వేకెన్సీస్ ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది కదండి. ఫైర్ సర్వీసెస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీం ఉంటుంది కదా. దాంట్లో వీళ్ళు మెన్షన్ చేయబోతా ఉన్నారు, అంటే నోటిఫై చేయబోతా ఉన్నారు. సో ఇక్కడ మనము డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ 1 వేకెన్సీ, అలాగే స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 2 వేకెన్సీలు, అలాగే లీడింగ్ ఫైర్ మ్యాన్ వచ్చేసి 4 వేకెన్సీలు, డ్రైవర్ ఆపరేటర్ 5 వేకెన్సీలు, ఫైర్ మ్యాన్ వచ్చేసి 20 వేకెన్సీలు, జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 1 వేకెన్సీ అనమాట. ఇవి మనకు తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఆఫ్ ఫైర్ సర్వీస్లో వీళ్ళు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోయే రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనకు రాష్ట్రంలో కొత్తగా గవర్నమెంట్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్కి మన కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తూ ఉంది. కాబట్టి నూతనంగా కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవి మనకు రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో దానికి సంబంధించింది కూడా అంటే బ్యాక్గ్రౌండ్లో ప్రాసెస్ అనేది బిగిన్ అయింది. సో జీవోస్ కూడా విడుదల చేసినారు. హాస్పిటల్స్ ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకు ఇందులో ఆమోదం పొందిన పోస్టులు వచ్చేసి మనకు 952 వేకెన్సీస్ అనేవి ఇందులో మెడికల్ మరియు నాన్ పారామెడికల్ ఏవైతే ఉంటాయో మెడికల్ సర్వీసెస్కి సంబంధించిన స్టాఫ్ నర్స్ కావచ్చు, లేకపోతే మెడిసినిస్ట్ కావచ్చు, అంటే మెడిసిన్స్ అమ్మేవాళ్ళు కావచ్చు, మెడికలిస్ట్ అంటారు, ఫార్మసిస్ట్ వేకెన్సీస్ కావచ్చు. ఇట్లాంటివి మనకు సూర్యాపేటలో ఒక హాస్పిటల్ అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నారు, మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నారు. దీంట్లో 952 వేకెన్సీలు. అలాగే సిద్దిపేటలో ఒక హాస్పిటల్ అనేది వీళ్ళు హాస్పిటల్ కమ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నారు. దీంట్లో 931 సిద్దిపేట. అలాగే మనకు మహబూబ్ నగర్లో కూడా ఒక హాస్పిటల్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతా ఉన్నారు. దీంట్లో వాళ్ళు 19 వేకెన్సీస్ అనేవి వీళ్ళు అప్రూవ్ చేయడం జరిగింది అనమాట. ఆర్థిక శాఖ అప్రూవ్ చేయడం జరిగింది. సో ఇలా చూసినట్టయితే దాదాపు ఇక్కడ చూడొచ్చు మెడిసిన్కి సంబంధించి మాత్రము దాదాపుగా మనకు 2300 పోస్టులు అనేవి ఉన్నాయి. దీంట్లో కూడా మనకు జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, సీనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, లేకపోతే ఫార్మసిస్ట్ కావచ్చు, స్టాఫ్ నర్స్ కావచ్చు,
వివిధ వాళ్ళకి సంబంధించిన కేటగిరీలో మెడిసిన్కి సంబంధించిన అన్ని వేకెన్సీస్ అనేవి ఇందులో మెన్షన్ చేస్తారు. మనకు ఓవరాల్గా అయితే ఇన్ని పోస్టులు శాంక్షన్ చేయడం జరిగింది, అప్రూవ్ చేయడం జరిగింది. కాబట్టి వీటిని నోటిఫై చేసినప్పుడు వీటిని ఎలా కేటగిరైజ్ చేస్తారు, అంటే జోనల్ వైజ్ చేస్తారా, ఏమేస్తారు, ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనకు తెలియవచ్చే అవకాశం అయితే ఉంటుంది. కానీ మొత్తం మీద అయితే మాత్రం ఇన్ని వేకెన్సీస్ అనేవి నోటిఫై చేయబోతా ఉన్నారని చెప్పి మనకు కొంత ప్రాథమిక సమాచారం అయితే ఉంది, కొంత అవగాహన అయితే వస్తుంది. ఇంకోటి మనకు జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ అనేవి చాలా ఉన్నాయండి. మన ఇప్పటివరకు జూనియర్ అసిస్టెంట్ చాలా వచ్చాయి. ఎప్పుడు కూడా జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 9 వేకెన్సీస్. ఎందులో అంటే ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంటుంది కదండి, ఆర్డబ్ల్యూఎస్ హైదరాబాద్లో ఈ యొక్క 9 జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి చీఫ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్లో 9 వేకెన్సీస్కి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇది కూడా మనకు టీఎస్పీఎస్సీ భర్తీ చేయబోతా ఉంది. సో అంటే మనము రాబోయే రోజుల్లో ఒక గ్రూప్ 4 నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే మనకు దాదాపుగా 1000 వరకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులని ఇప్పటివరకు మనం చూడడం జరిగింది. అంటే 1000 వరకు ఉన్నాయి. సో ఇంకా క్రోడీకరించుకుంటే 1000 వరకు వస్తాయి. కాబట్టి ఈ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మాత్రం డెఫినెట్గా గ్రూప్ 4 అనేది నోటిఫై చేయబోతా ఉన్నారని మనకైతే ప్రాథమికంగా ఒక అంచనాకి రావచ్చు. ఇవన్నీ చూస్తే, ఇవన్నీ సెక్టార్స్లో ఇన్ని వేకెన్సీస్ చూస్తే మాత్రము రావచ్చు. అలాగే మనకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 1036 వేకెన్సీస్కి అప్రూవ్ చెప్పడం జరిగింది. సో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంటే మెడికల్ కాలేజీలు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఏవైతే కాలేజీలు హాస్పిటల్ ఉంటాయో రాష్ట్రంలో వాటిలో 1036 వేకెన్సీస్కి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిందని చెప్పి కూడా మనకు తెలియవస్తూ ఉంది. సో మొత్తం మీద అయితే ఇది నేను ఈ వీడియోలో దాదాపుగా 6429 వేకెన్సీస్ని నేను చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు కనుక ఇప్పటి నుంచి కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కనుక మీకు డెఫినెట్గా లబ్ధి చేకూరే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు దాదాపుగా 6429 వేకెన్సీస్ రాబోతూ ఉన్నాయి. టీచర్కి సంబంధించి కావచ్చు, లాకి సంబంధించింది కావచ్చు, మెడిసిన్కి సంబంధించింది కావచ్చు, డిగ్రీ బేసిస్ మీద ఉన్న జాబ్ సంబంధించింది కావచ్చు. సో మనము రాబోయే రోజుల్లో ఒక గ్రూప్ 4 నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే పోలీస్ శాఖలో కూడా మనకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో కూడా సబ్ ఇన్స్పెక్టర్లు కావచ్చు, లేకపోతే పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు కూడా మనకు ఒక 150 వరకు ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో కూడా ఈ జాబ్స్ అయినా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి కనుక మీరు సన్నద్ధులు అయితే మాత్రం డెఫినెట్గా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద అయితే ఇది మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. సో టైం తీసుకుని ఒక మంచి క్వాలిటీ వీడియో తీసుకురావాలని చెప్పి నేను ప్రయత్నించాను. కాబట్టి డెఫినెట్గా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. డెఫినెట్గా ఈ వీడియో లైక్ చేయండి, అభ్యర్థులందరికీ షేర్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరు కనుక జాబ్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకు కూడా కొంత ప్రాథమికంగా అవగాహన ఉంటుంది, ఏ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో అని చెప్పి వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోస్కి సంబంధించిన నేను ఎక్స్ప్లెయిన్ చేసిన జాబ్కి సంబంధించిన నేను సపరేట్గా వీడియోస్ చేశాను. అన్నిటినీ అంటే విత్ గవర్నమెంట్ జీవోస్ ద్వారా నేను చేయడం జరిగింది. వాటిని అన్నిటినీ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు రిఫర్ చేయండి. ఈ వీడియోని డెఫినెట్గా అందరికీ షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతిభ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీకు ఒక క్వాలిటీ కంటెంట్ని ముందుకు తీసుకురావడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసము ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.